వేదికను అలంకరించిన జిఎండిఐసి సీతారాం గారు, అలాగే నాబార్డ్ ఏజిఎం వెంకటేశ్వరరావు గారు, మరియు సిప్పి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నిఖిల్ కుమార్ గారు, అలాగే ఇంతకుముందు మనందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ప్రోగ్రామ్స్ గురించి అవేర్నెస్ ఇచ్చిన మహేష్ కుమార్ గారు, రీజనల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మరియు రానున్న అతిథులు శ్రీనివాస్ గారు అండ్ మిస్టర్ పృథ్వీరాజ్, aspirants, media and our colleagues, and good afternoon to all of you. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మహిళా సాధారికత కేంద్రంలో ఎవరైతే శిక్షణ పొందారో వీళ్ళు నేర్చుకున్న స్కిల్స్ ఎక్కడా కూడా నిరుపయోగం కాకుండా ఉపయోగపడాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, బ్యాంక్స్ నుంచి, సిప్పి నుంచి, నాబార్డ్ నుంచి, మన స్టేట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా సహకారం అందిస్తూ మన ముందుకి వచ్చి ఉన్నారు. మీకు ఎక్కడెక్కడ ఏ రకంగా ఉపయోగపడతారనేది కొంత వివరణ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ కార్యక్రమాల్లో ఈ పూర్తిగా ఏ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, దీంట్లో మీకు ఉపయోగాలు ఏంటి అనే ప్రజెంటేషన్స్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా సీతారాం గారు చెప్పినట్టు ఇంకా అదర్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, వీటి ద్వారా ఏ స్కీమ్స్ ఎవరికి అందుబాటులోకి ఉంటాయి అనేది కూడా ముందు ఉన్న రానున్న సెషన్స్లో వారు చెప్పినట్టు తప్పనిసరిగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనం సో వచ్చారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇక్కడ ఎవరైతే మనం అటెండ్ అయ్యామో ఈ అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు నవభారత్ వెకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి మనం 10 సంవత్సరాలు అయింది సుమారుగా. అంతకుముందు ఎంప్లాయ్మెంట్, మన ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమంది జాబ్స్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి కౌన్సిలింగ్, పేరెంట్స్ కౌన్సిలింగ్, స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అని ఇవ్వటం జరగడం ద్వారా లాస్ట్ ఇయర్ 100% మంది కూడా ప్లేస్మెంట్స్ తీసుకున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 138 మంది విద్యార్థులు రకరకాల ట్రేడ్స్లో, ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు, రైల్వేస్లో పనిచేస్తున్నారు, సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నారు, మంచి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ నేర్చుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మ్యాక్స్ సొసైటీ కింద ఫామ్ అయ్యారు 2018లో. వీళ్ళందరూ ఉన్నారు. ఏం చేయాలి, వీళ్ళని ఏ విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో అలీ గారితో, శ్రీనివాస్ గారితో మాట్లాడటం జరిగింది. ఏమన్నా వీళ్ళకి ఒక సొసైటీ స్థాపించవచ్చా, చేయటం మూలంగా ఉపయోగం ఉంటుందా, చేయొచ్చు అని అనుకున్నాం, స్థాపించారు. ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు సొసైటీలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం, అందరికీ కూడా ఈ గార్మెంట్ మేకింగ్లో కానీ లేకపోతే పామ్ లీఫ్ మేకింగ్లో కానీ ఆర్డర్స్ కనుక ఉంటే నవభారత్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో ఉన్న ఫెసిలిటీని యూజ్ చేసుకొని ఇవి తయారు చేసుకున్న ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉందో మీ అందరూ కూడా పంచుకోవడానికి నవభారత్ సంస్థ ప్రస్తుతానికి అవకాశం ఇస్తుంది. ఈ విధంగా సుమారుగా 25 లక్షల రూపాయలు లాస్ట్ 2.5 yearsలో మీరు అందరూ కూడా పంచుకోవడం జరిగింది. ఇది నాబార్డ్ సంస్థ మన వెంకటేశ్వర గారు గుర్తించి దాన్ని పైకి తీసుకెళ్ళడం ద్వారా మీకు రివార్డ్ అండ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో మేమున్నామంటూ వెంకటేశ్వరరావు గారు మన యొక్క కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వామ్యాన్ని వహిస్తూ
ఈ కార్యక్రమాల్ని విలేజెస్లో కూడా చేయడానికి ఆయన కూడా చేయూతనిస్తూ ఆయన పార్టిసిపేట్ చేస్తూ దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆయనకి వీ షుడ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. మనం చేస్తున్న కార్యక్రమాల్లో హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం మూలంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మనం సంప్రదించడంతో ఈ సంవత్సరం జరుగుతున్న బ్యాచెస్లో 60 మంది విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎంబీఎస్ రెడ్డి గారు వీటిని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వటం, ట్రైనింగ్ ఇవ్వటం అనేది నవభారత్ సంస్థ చేస్తుంది. అలాగే మన దగ్గరలో ఉన్న వాళ్ళే వస్తున్నారు, వెళ్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నాం. దీన్ని ఏ విధంగా సార్థకత చేసుకోవాలనే దాని మీద ముందు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు పూర్తిగా సెల్ ఫోన్స్ చూడటం అవన్నీ కూడా బంద్ చేసి పూర్తిగా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి తెలుసుకోండి. ఇది ఒక్కటే కాదు, సీతారాం గారు చెప్పినట్టు మీరు ఫోన్లో కూడా మాట్లాడినా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారు. నేను ఈ సభాముఖంగా అడిగేది ఏంటంటే, అడగటం కాదు కానీ మనందరూ చేయాల్సిన కృషి ఒకటి ఉంది. అది మిగిలిపోయిన కృషి. అది పూర్తిగా ఈ మనం చేస్తున్న ఏదైతే కృషి ఉందో పూర్తిగా సార్థకత రావాలి అంటే అది ఖచ్చితంగా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు కూడా కొంతమంది ప్రాంతీయ ప్రతినిధులతోనూ మరియు గవర్నమెంట్ అఫీషియల్స్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. అదేంటంటే ఈ మహిళల యొక్క ఎంపవర్మెంట్ రావాలి అంటే ఒక ప్లేస్ ఒకటి ప్రొవైడ్ చేసి దాంట్లో కొన్ని ఫెసిలిటీస్, అట్లీస్ట్ రూమ్స్ కానీ కొంత ఫెసిలిటీస్ని కనుక ఈ గవర్నమెంట్ కానీ, నాబార్డ్ సంస్థ కానీ, సిడ్బీ కానీ వీళ్ళందరూ కూడా కొంత ముందుకు వచ్చి కనుక ఆ కార్యక్రమం చేస్తూ కనుక ఉంటే ఎవరైతే ఈ మహిళలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు ఈ యొక్క స్కీమ్స్ను ఉపయోగించి అక్కడ వాళ్ళు ఆ యొక్క సంస్థలు స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లీ అది ఆ కృషి కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. అది ఒకటి పాయింట్. రెండోది ఏంటంటే మనం డిస్ట్రిక్ట్ మొత్తం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఈ డిస్ట్రిక్ట్ మొత్తం ప్రోగ్రామ్స్లో మనం అఫ్కోర్స్ వెంకటేశ్వరరావు గారు కూడా దీనికి ముందుండి ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో మనం ఈ యొక్క ప్రోగ్రామ్స్కి సంబంధించిన యొక్క సెంటర్స్ స్థాపించి అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి అక్కడ సెంటర్స్ పెట్టి మనం చేస్తున్నాం. అటువంటి కొన్ని ఈ డిస్ట్రిక్ట్లో ఒక 4 సెంటర్స్ 5 సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసి ఆ 5 సెంటర్స్లో కనుక మనం ఒక స్థలం, అంతేకాకుండా వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కనుక ఏర్పాటు చేస్తే అక్కడ కూడా ఈ పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నిర్మల్ తీసుకోండి, పోచంపల్లి శారీస్ తీసుకోండి. పోచంపల్లి అనగానే ఎక్కడ ఉంది, ఒక పర్టికులర్ విలేజ్లో అందరూ కూడా పూర్తిగా కళల్లో ప్రవేశాన్ని పొందారు. అదేవిధంగా మన యొక్క పాల్వంచలో మనం చేయగలిగింది ఏంటి, ఒకటి పామ్ లీఫ్ వీవింగ్. బహుశా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇప్పుడు ఇంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు మన పాల్వంచలు మాత్రమే ఉన్నారు. కరెక్టా కాదా? ఈ స్కిల్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ స్కిల్ పామ్ లీఫ్ వీవింగ్ ద్వారా చేసే బొట్టలు ఎక్కడ దొరుకుతాయి? పాల్వంచ. సో మనకి రావాల్సిన కళాకృతులు ఏ విధంగా కావాలన్నా కూడా చేసిస్తారు అంటే పాల్వంచ. తక్కువ ధరలో అతి నాణ్యమని దొరుకుతాయి పాల్వంచ. ఓకే, అదేవిధంగా మనం గార్మెంట్ మేకింగ్ ఈ రోజున కొన్ని వేల మందికి గార్మెంట్స్ ని తయారు చేస్తున్నారు. గార్మెంట్ మేకింగ్ ఎంతమంది మీరు శిక్షణ తీసుకున్నారు? ఇక్కడ ఉన్నారు ఎవరన్నా? చాలా మంది ఉన్నారు. ఈ గార్మెంట్ మేకింగ్ ఇక్కడ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు పాల్వంచలో ఒకటి సంస్థ స్థాపించడం జరిగింది. ఒక సంస్థ కొత్తగూడెంలో ఒకటి స్థాపించుకున్నారు. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, ఇంతకుముందు అంతా కూడా ఏదైనా సరే క్లాత్ తీసుకొని మనం కుట్టించుకునే వాళ్ళం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అంతా కూడా రెడీమేడ్స్. సో రెడీమేడ్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇది మన పాల్వంచ అనేది గార్మెంట్ మేకింగ్ కూడా హబ్ లాగా కావాలి అని అంటే మనం కొన్ని 100 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాము. ఈ 100 మంది కనుక ఈ చైనాలో ఒకటి ఉంది, ఓకే మధ్యలో డ్రిఫ్ట్ చేస్తున్నాను. చైనాలో ఏంటంటే ఒక ప్రాంతంలో కొన్ని వేల వస్తువులు తయారవుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు చీప్గా కూడా తయారు చేస్తారు. ఒక ఎక్స్పర్టైజ్ ఉంటుంది
ప్రపంచం అంతా కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గార్మెంట్స్ కూడా చేయొచ్చు మనం. అలాగే గుర్తింపు పొందిన సంస్థలు ఏదైతే ఉన్నాయో మన దగ్గరికి కూడా అప్రోచ్ అయ్యారు శ్రీనివాస్, కరెక్ట్. మనం కొన్ని శాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మనకి మనుషులు మార్పులు కొంతమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు కాదు, ఇంకా తర్వాత చేద్దామని మనమే ఆగాం. ఓకే, ఇటువంటి అవకాశం మన దగ్గర ఉంది, మన అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? నవభారత్ సంస్థ నుంచి మేము పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడానికి వీఆర్ రెడీ, వీ విల్ గివ్. అలాగే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ప్రస్తుతం అయితే వీళ్ళకి ఉపాధి కల్పన కింద మనం ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇలా వందలు, వేల కింద, వేలు, లక్షల కింద ట్రైనింగ్ కనుక కంప్లీట్ అవుతూ వెళ్తూ ఉంటే వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళ ఉపాధిని ఎట్లా కంటిన్యూ చేసుకోవాలి? వీళ్ళ స్కిల్ని మన రాష్ట్రం, మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ ఉపయోగించుకొని ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకోవడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఈ యొక్క మన ప్రభుత్వం కూడా కొంత ఆలోచించి వేరే కనుక చేయగలిగితే డెఫినెట్గా ఇది ఒక మంచి హబ్గా తయారవుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఖచ్చితంగా ఇది ఒక వెనకబడిన ప్రాంతం, ట్రైబల్ ప్రాంతమైన మన యొక్క ఈ ప్రాంతానికి మనం అభివృద్ధిని అందించిన వాళ్ళు అవుతాము. సో ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ అధికారులు సహకరించి ఈ రోజున మనకి ఇంత ఎత్తున ఒక కార్యక్రమానికి వచ్చి కంప్లీట్గా డే అంతా మనతో స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకి నవభారత్ సంస్థ తరఫున, మీ అందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు. ముందు మన ఆస్పిరెంట్స్ ఏంటంటే సీతారాం గారు కానీ, లేకపోతే వెంకటేశ్వరరావు గారు కానీ, మన మహేశ్వర్ గారు కానీ చెప్పినట్టు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా స్ట్రక్చర్డ్గా ప్రజెంటేషన్ ఫామ్లో మీ అందరికీ కూడా అవేర్నెస్ ఇస్తూ ఒక టెస్ట్ ఫామ్లో కండక్ట్ చేసి మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత తెలుసుకున్నారు అనే విధంగా స్ట్రక్చర్ కండక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. ఖచ్చితంగా అట్లా కండక్ట్ చేస్తాము ముందు ప్రోగ్రామ్స్. ఓకే, అలాగే మన ప్రతినిధులు చెప్పినట్టు ఏంటంటే ఏదో తీసుకున్నాము, ఒకరి చేతిలో పెట్టాము, బ్యాంక్ లోన్ మనం క్లియర్ చేయలేదు కాబట్టి చేయకపోవడం వల్ల ఏమవుతుంది? తర్వాత వచ్చే ఆస్పిరెంట్స్కి ఆ అవకాశం ఉండదు. మన బ్యాంక్ ద్వారా ఏదైతే మనం ఫెసిలిటీ ఉపయోగించుకున్నామో పూర్తి మన బాధ్యత వహించి దాన్ని పూర్తిగా కనుక మనం లోన్ క్లియర్ చేస్తే అంతలంతలుగా ఇంకా లక్షలుగా మనకి ఎలా వస్తాయి అనేది వివరించారు మీరు. కాబట్టి ఏంటంటే ఈ అభివృద్ధి కార్యక్రమంలో మనం చిన్నగా మొదలుపెట్టి ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. గట్టిగా చెప్పండి. సో మనందరూ ఏం చేయాలి? సిన్సియర్గా, ఆనెస్ట్గా ఈ యొక్క ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలి. అవునా కాదా? ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి మ్యాక్స్ సొసైటీ ద్వారా ఇంత మనం తెచ్చుకున్నామో, ఈ బ్యాంక్స్ కానీ ఇవి కూడా మనకు ఒక గుర్తింపు రావాలి మన ప్రాంతానికి. పాల్వాన్స్లో కనుక మనం లోన్స్ కనుక ఈ యొక్క మహిళలకి కనుక ఇస్తే లోన్ అనేది వాళ్ళు కష్టపడి మళ్ళీ క్లియర్ చేస్తారు అనేది కూడా మనం పేరు తెచ్చుకోవాలా వద్దా? తెచ్చుకుందామా? ఓకే. సో డెఫినెట్గా మా దగ్గర శిక్షణ పొందిన మహిళలు దీనికి కట్టుబడి ఉంటారు మీరు అని వాళ్ళందరూ కూడా దీనికి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు మనకు అందించి మన ప్రాంత అభివృద్ధికి మీ సంస్థల నుంచి కూడా పూర్తిగా కృషి చేస్తారని ఆశిస్తూ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. I wish you all the best.